నిన్ను కలవడమే బాగా, అంటే ఒక ఇంటర్వ్యూ చేయాలన్నా, ఒక మాట మంతి జరపాలన్నా కూడా నువ్వు దొరకనంత బిజీగా ఉంటావు. ఎలా అది? అదే లేదు సార్, కంటిన్యూస్ సినిమాలు అది చేయడం వల్ల ఎప్పుడు ఏదో షూటు, వర్క్, ప్రమోషన్స్, డబ్బింగ్, దానివల్ల తప్ప అసలు ఇప్పుడు ఈ స్పేస్ అలా ఉంది సార్. ఇప్పుడు ఆ టైంలో నేనే చాలా మిస్ అయ్యాను. ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరన్నా కలవాలన్నా ఏదో ప్రెస్ మీట్లో అలా కనిపించడం వల్ల వెళ్ళిపోవడం తప్ప, ఎప్పుడన్నా మంచి చెడు సార్ ఏంటి సార్ ఎలా జరుగుతుంది, ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది అని ఎప్పుడన్నా అడగాలన్నా కుదిరేది కాదు. ఈ వర్క్ షూట్లు ఇలా ఇలా వెళ్ళిపోవని ఇప్పుడు ఇంకా స్పేస్ పెట్టుకుంటున్నాను సార్. ఓకే, అసలు నువ్వు ఇంటిని, మీ బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని కూడా మిస్ అయిపోతున్నావు అని చెప్పి విన్నాను. అదే సార్, అంటే చాలా ఒక ఆల్మోస్ట్ 3 years ఎవరిని కలవలేదు వర్క్ లో ఇలా ఇలా పడిపోయి. ఇప్పుడు ఆ స్పేస్ తీసుకొని అందరిని ఒకసారి మళ్ళీ పలకరించడం, ఇంటికి వెళ్ళడం, ఇంట్లో కొన్ని రోజులు స్పెండ్ చేయడం. ఓకే, ఇంకా ఇవన్నీ ఈ ఫ్యామిలీ థింగ్స్ అన్ని కూడా ఇప్పటికి స్పేస్ దొరికింది 3 ఏళ్ల తర్వాత. 3 ఏళ్ళ తర్వాత. ఓ, అసలు చాలా చాలా గొప్పగా ఉంది వినడానికి. కానీ ఇందులో ఒక పాయింట్ నిగూఢంగా ఉంది. పాయింట్ అదేంటంటే, అంటే నువ్వు ఇంకా గండకత్తరి పరిస్థితుల్లో ఇలా ఉంటున్నావా, లేకపోతే నీకున్న నీ ప్రొఫెషన్ మీద నీకున్న ప్రేమ, లేకపోతే పరిస్థితులు నిన్ను అట్లా లాక్ చేస్తున్నాయా ఏంటన్నది నాకు ఎప్పుడు ఒక $1 million క్వశ్చన్. అది ఏం లేదు సార్, సినిమాలు అంటే పిచ్చి సార్. ఇంకా రకం మీరు చెప్పేటప్పుడు ఒక మంచి మాట నాకు నచ్చింది. నేను ఎంత అనేది పక్కన పెడితే సినిమా ప్రేమికుడు అన్నారు చూడండి సార్, అది ఇష్టం నాకు. తెలియకుండానే మనకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం వల్లనో ఏమో సినిమా అంటే పిచ్చి పట్టేసింది సార్. ఇప్పుడు నేను సినిమా షూటింగ్ చేయకపోయినా నేను చేసే పని ఏముంటుందంటే రోజు సినిమా చూడటమే. ఇప్పుడు ఈ వీక్ ఉంది, ఖాళీగా ఉన్నాను, ఫ్రైడే మార్నింగ్ ఏ షో పడితే ఆ షోకి మార్నింగ్ షోకి వెళ్ళిపోవాలి అంతే. నాకు సినిమాలు అంటే ఇష్టం, సినిమాలు ఎంజాయ్ చేయాలి. దాంట్లో నేనున్నానా, ఎవరున్నారా, నా సినిమానా అనేది కూడా చూడండి సార్. సినిమా అంతే బాగా ఎంజాయ్ చేస్తాను. నా ప్రాసెస్ నచ్చేస్తుంది నాకు. నా షూటింగ్ లేదు, ఇప్పుడు నేనేం లేను, అరే ఎవరు షూటింగ్ జరుగుతుంది, ఎవరు షూటింగ్ కన్నా మనం వెళ్ళొచ్చా, అక్కడ కాసేపు ఎవరితో మాట్లాడచ్చా, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే సినిమాకి సంబంధించిన వ్యక్తుల్ని కలవడమా, మీరు ఉన్నారు సార్ ఎక్కడ కలిసి సార్ ఏంటి సార్ సినిమాల గురించి, ఏంటి సార్ ఏం జరుగుతుంది తెలియకుండా డేలో సినిమా అనే టాపిక్ లేకపోతే ఇంకా అవ్వట్లే. అలా ఇష్టంతో చాలా హ్యాపీగా చేస్తున్నదే సార్. అంటే మొదటి నుంచి అంతేనా నువ్వు, లేకపోతే తర్వాత రోజుల్లో అది డెవలప్ అయిందా నీకు? ఇష్టం ఉండేది సార్, కానీ నేను సినిమాల్లోకి వస్తాననేది లేదు. ఇప్పుడు ఈడ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ కూర్చొని ఇప్పుడు సినిమా వాళ్ళతో ఈ డిస్కషన్ పెడుతున్నా. ఇంతకుముందు బయట మా ఫ్రెండ్స్ తో సినిమాని ప్రేమించి బయట ఉంటారు కదా సార్, యాజ్ ఏ ఆడియన్స్ ఉంటాం కదా, అప్పుడు కూడా ఇదే డిస్కషన్. రోజు కాలేజ్కి వెళ్తే డిస్కషన్ ఏంటి, క్లాస్ లో కూర్చోవడం, మార్నింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడం, ఏ సినిమా అయింది, ఫ్యాన్ వార్స్ అంట, ఇవంట, గొడవలు, ఇవి తప్ప ఇంకోటి ఉండేది కదా. ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను కానీ ఈవినింగ్ వెళ్ళేసరికి బెంగళూరులో ఉన్న, చెన్నైలో ఉన్న ఏ సినిమా రిలీజ్ అయ్యి, ఏది వెళ్దాం, ఎలాంటి సినిమా ఏంటి అంటే డేలో సినిమా టాపిక్ లేకుండా ఏది ఉండేది కాదు. అంటే సినిమాలు అంత ఇష్టపడిపోయాయి. అది రిలీజ్ అవ్వడానికి నాకు టైం పట్టింది. ఓకే, నువ్వు సినిమాలు అంటే ఇంత ఇష్టం కదరా, మరి దాంట్లో ఎందుకు నువ్వు ట్రై చేయొద్దు అనడానికి నేను రిలీజ్ అవ్వడానికి టైం పట్టింది అంతే. ఓకే, నిన్ను అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అంతే. ఓకే, ఈ ఫ్యాన్ వార్ అన్నావు కదా ఇందాకలా, నువ్వు ఎటు పక్క ఏ ఫ్యాన్ నువ్వు? అబ్బో, అన్ని చాలా యుద్ధాలే చేశాను సార్ అప్పుడు. అవునా? అంతా చాలా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి, పెద్ద పెద్ద గొడవలు ఇవన్నీ ఉంటాయి కదా సార్. అదేలే, ట్యాంక్ టికెట్లు అప్పుడు అంతా చాలా ఉన్నాయి, అంతా బాగా చేసాము. అంటే ఒరిజినల్ గా నువ్వు ఎవరు ఫ్యాన్ అని? పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం సార్. అంటే మేము సినిమాలు చూడడం స్టార్ట్ చేసే టైంకి పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం. ఆయన సినిమాలు అంటే విపరీతమైన, అంటే కొంచెం మీసాలు గీసాలు వచ్చేసరిగా అంటే అంతకన్నా ముందే అనుకుంటా అప్పటికి. ఇంకా ఖుషి అంటే ఎప్పుడు సార్ 5th class అనుకుంటా. అప్పుడు ఫస్ట్ టైం చూడడం. అప్పటికే అందరూ ఇంకా ఉంటారు కదా సార్, ఇప్పుడు మా అన్నలు ఎవరికి ఫ్యాన్ ఉంటారు, చిరంజీవి గారికి ఎవరికి ఆ బ్యాచ్ ఉంటారు, చిరంజీవి గారికి గారు ఎవరన్నా అప్పుడు ఉన్న వాళ్ళలో అప్పుడు ఒక్కొక్కరికి ఒక బాలకృష్ణ గారు, కొంతమంది ఎన్టీ గారు, కొంత మహేష్, వీళ్ళందరూ ఉంటారు కదా సార్ సెక్టర్. తెలియక ఖుషి సినిమా చూడడం, మనకి అందరూ ఇష్టం ఉండదు అంటే అందరూ ఇష్టం ఉంటుంది ఆ టైంకి కూడా, కానీ సినిమా ఇష్టం బేసిక్ గా మన చుట్టూ పరిసరాలను బట్టి మనం ఒకరు చూస్ చేసుకోవాలి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అలా చాలా పవన్ కళ్యాణ్ గారు ఉండి చాలా బాగా చేసేవాళ్ళం ఆయన సినిమాలు అంటే మొత్తం అంతా. ఓకే, బట్ నువ్వు సినిమా హీరో అవుతావని అనుకున్న తర్వాత నీ ప్రయత్నాలు అన్నవి ఎలా జరిగాయి కిరణ్? ఫస్ట్ థింగ్ అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చేశాను, గచ్చిబౌలి అని. అవును, గచ్చిబౌలి షార్ట్ ఫిల్మ్ అయితే అనుకోకుండా చేశాను. తర్వాత అవుదామని గచ్చిబౌలి అనే షార్ట్ ఫిల్మ్ ఏదో వర్కౌట్ ఎలా ఉంది, మనల్ని మనం చూస్తే ఓకే ఫైన్ బాగానే ఉన్నామే, మనం కూడా హీరోగా ఉన్నాం అంటే పర్లేదు చూడొచ్చు ఈ మొహము అన్నది ఉంది, ట్రై చేద్దాం ప్రయత్నించాను సార్. రాగానే అదే చాలా సందర్భాలు చెప్పాను, 2018లో జాబ్ మానేసి వచ్చేయడం, 19 రాజావారి రాణి గారు అయిపోవడం, తప్పని అలా అయిపోయింది. కళ్ళు తెరిచి చూసేలోపు సూపర్ హిట్ రాజావారి రాణి గారు మంచి హిట్ అయిపోయింది, ఎస్ఆర్ కళ్యాణం హిట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా నాకు అర్థం కానంత టపటపటం అన్ని జరిగిపోయి. గ్రిప్ పోయిందా? గ్రిప్ ఏంటి సార్ అసలు, ఇంకా నేర్చుకుంటాం. నేను ఇప్పటికీ చెప్తాను సార్, ఇప్పుడు చాలా మనకు పెద్దోళ్ళు చెప్తారు,
అరే సక్సెస్లో ఏముందిరా మహా అయితే నువ్వు అలా ఎంజాయ్ చేస్తూ నీ చుట్టుపక్కల ఒక ప్రైడ్ ఫీలింగ్తో వెళ్ళిపోతావు, ఫెయిల్యూర్లో ఉంటుంది నువ్వు నేర్చుకునేదంతా అని చెప్పి చాలామంది చెప్తారు. ఓకే. సో అది అప్పుడు మనకు అర్థం కాదు, అది తర్వాత రిలీజ్ అవుతుంది. ఏంటి ఫెయిల్యూర్ అంటే వరుసగా సినిమాలు రెండు హిట్ అయిపోయి మంచి పేరు వచ్చేసింది, గట్టిగా వచ్చింది. ఒకటి పడింది చూడండి సార్, సెబాస్టియన్ పడగానే ఇలా అరే ఏంటి మనం ఏదో వెళ్ళిపోతున్నాం ఏంటి, సెబాస్టియన్లో ఫ్లాప్ అయ్యేసరికి అప్పుడు రియాలిటీ తెలుస్తుంది, అప్పుడు ఇంకా నేర్చుకుంటాం. నా విషయంలో అదే సార్, మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ నేను అనుకుంటాను సార్. 3 yearsలో అన్ని చూసేసాను. ఫస్ట్ థింగ్ నేను సాటిస్ఫైడ్, నేర్చుకున్నాను 3 yearsలో. సో సెబాస్టియన్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్. అంతే కదా సార్, ఫెయిల్యూర్ ఆల్వేస్ ఫెయిల్యూర్ ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్. అది మనకి మనం ఏంటో మనకు తెలియజేస్తారు. 10 మంది వచ్చేసి అన్ని నేర్పించేస్తారు. ఫెయిల్యూర్ అయితే ఏంటి అంటే ఎవరు ఉండరు, మనం ఉంటాం. అప్పుడు మనతో పాటు ఎగ్జాక్ట్లీ మనకు రియలైజేషన్ కానీ అన్నీ తెలుస్తుంది. మీరు అన్నది కరెక్ట్, ఫెయిల్యూర్ ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్. అందుకే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఎన్ ఆర్ఫన్ అంటారు. ఫెయిల్యూర్ అనాథంట, ఎవరు ఉండరు చుట్టుపక్కల మనం తప్పితే. నీ సినిమా వస్తున్నదంటే జనరల్గానే హై ఎక్స్పెక్టేషన్ ఉంది. అది నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గాను, లేకపోతే ది వే యూ టాక్ అబౌట్ ద ఫిల్మ్, డయాస్ మీద నిలబడి నువ్వు మాట్లాడతావే, ఆ మాట్లాడింది ఎలా ఉంటుందంటే అసలు ఒక పెద్ద హీరో ఇతను కనీసం ఒక 50, 60, 70 సినిమాలు చేశాడు అన్నంత మెచ్యూరిటీతో మాట్లాడుతావు నువ్వు సినిమా గురించి కానీ, నీ ఫ్యాన్స్ని అడ్రస్ చేయడం కానీ. దానివల్ల సినిమాకి ఎప్పుడు హైప్ వస్తుంది. అది ఆ హైప్ అన్నది నీకు ప్లస్ అవుతున్నదా మైనస్ అవుతున్నదా అంటే మేబీ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో అది మైనస్ అవ్వచ్చు సార్. ఎందుకంటానంటే క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమా పెద్ద హిట్ అయింది, బాగా జనాలకి బాగా రీచ్ అయింది. సెబాస్టియన్ అనే సినిమా తీసిన సినిమా బడ్జెట్ కానీ దాని ప్రొడక్షన్ కానీ హానెస్ట్గా చెప్పాలంటే అది ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎక్కువ బడ్జెట్ సార్, సెబాస్టియన్ అనే సినిమా తక్కువ బడ్జెట్లో నార్మల్ సినిమా తీసాం. ఇప్పుడు నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎలా అయితే ప్రమోట్ చేశానో సెబాస్టియన్ కూడా అలాగే మనం ప్రజెంట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అరే వీడు ఇలా చేసాడు కదా చూద్దాం అని. మనకేంటి అంటే అది మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు కొన్ని సినిమాలకి అది మ్యాచ్ అవ్వాలి, పర్టికులర్లీ సెబాస్టియన్కి మ్యాచ్ అవ్వాలి. ఓకే, నేను చెప్పడానికి ప్రయత్నించాను, అరే ఈ సినిమా అప్పుడు చేశానేది ఇది ఈ బడ్జెట్లో చేసిన సినిమా, ఆల్మోస్ట్ 1.5 CRలో చేసిన సినిమా, చాలా చిన్న సినిమా చెప్పాలి అంటే. సమ్మతమే కూడా ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ అప్పటికి 2 కోట్లు 2.5 కోట్లు అంతే, చాలా చిన్న సినిమా. అరే ఇది ఎస్ఆర్ కళ్యాణ్ మండపం టైంలోనే ఇవి చేశాను, ఇవి చాలా ఇండిపెండెంట్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ టైం. అయితే రాజవర్ రాణి గారు ఎలా ఎస్ఆర్ కళ్యాణ్ చేసామో ఇలాగే చేసామని. కానీ వన్స్ రాజవర్ రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అయిపోయిన తర్వాత 100% ఆడియన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా సార్. అవును, ఈ సినిమాకి వెళ్తాను అంటే చిన్న ఎక్స్పెక్టేషన్ డెవలప్ అవుతుంది కదా సార్. ఇంకా టెక్నికల్లీ బెటర్ ఉంటుందేమో, లేకపోతే ఇంకా కొంచెం కాస్టింగ్ వైజ్ బెటర్ ఉంటుందేమో, కథ వైజ్ ఇంకా ఎలిమెంట్స్ చాలా ఉంటాయేమో అని ఉండేది. అప్పటికి ఏంటంటే నేను చేసిన దాంట్లో ఎలిమెంట్స్ కానీ లేకపోతే ఇవన్నీ చాలా నేను ఇండిపెండెంట్ స్కేల్లోనే సినిమా సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్టిస్టులు అందరూ ఫైనలైజ్ అయిపోయారు, డైరెక్టర్స్ కొత్త వాళ్ళు. దానివల్ల ఏమైపోయింది, నా సినిమా ఏదైతే రాజావర్ రాణి గారి టైంలో ఎలా అయితే తీసామో అవే కొంచెం టెక్నికల్లీ కానీ లేకపోతే అదే స్కేల్లో ఉండేటివి, అది స్క్రీన్ పైన ఆనేవి కాదు. అర్థమైంది కదా సార్ లాజిక్. దానివల్ల ఏమైందంటే నేను ఎప్పుడు అడ్రస్ చేసేది కరెక్ట్గానే అడ్రస్ చేసాను. అరే ఈ సినిమా ఎందుకు చేసాం, ఈ పర్పస్ ఇది చేసాం, ఈ సినిమాలో ఇది ఉంటుంది అని. అది కాక ఒకే జోనర్ ఎప్పుడు చేయలేదు సార్, డిఫరెంట్గా ప్రయత్నించాను. కొంతమందికి ఏంటి ఇప్పుడు సమ్మతమే ఉంది సార్, పిచ్చిగా ఇష్టం సమ్మతమే. చాలా మందికి ఇప్పటికీ నాకు పర్సనల్ సమ్మతం బాగుంటుంది, సమ్మతమే ఎంతో భాగ్యం అందరికి ఇష్టం. అలా వర్కౌట్ కానీ 3 సినిమాలు కూడా దెర్ ఆర్ రీజన్స్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అన్నది, ఆడియన్కి అది నచ్చలేదు, అదొక ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది కదా సార్. బట్ నీకు ఒక ఫ్యాక్ట్, సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చాలామంది హీరోల దగ్గర నేను విన్న మాటే చెప్తున్నాను. సినిమా పోయిన తర్వాత వాళ్ళు దే టెల్ వై ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. మేము పర్సనల్గా కూర్చున్నప్పుడు అది మిస్ అయింది, ఇది మిస్ అయింది, మేము అక్కడ కరెక్ట్గా ఇది చేయలేదు అని హీరోలే పర్సనల్గా డిస్కషన్లో మాట్లాడిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక సెబాస్టియన్ కానీ లేకపోతే ఒక సమ్మతమే కానీ లేకపోతే ఇంకోటి కానీ, సమ్మతమే ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ లైక్ సెబాస్టియన్. అట్లా నీకు పర్సనల్గా నీకు అనిపించినవి ఏంటి అంటే, నువ్వు యూఆర్ ఏ గ్రోయింగ్ హీరో, రైట్? గ్రోయింగ్ హీరో ఎక్కువ నేర్చుకుంటాడు, ఎక్కువ సినిమాలు చేయడు కదా. సో అమ్మ ఇక్కడ దెబ్బతిన్నాం మనం అని నీకు అలా అనిపించిన పాయింట్లు ఏంటి సార్? ఫస్ట్ పాయింట్ ఈజ్ ఆ టైంకి కథని సెలెక్ట్ చేసే పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు కొంచెం ఇది రిలీజ్ అవ్వడానికి ఒక 3 years 2 years పడుతుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్క కథ, ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ వచ్చిన తర్వాత ఓకే చేస్తాను కదా సార్, అవును, అది స్క్రీన్ పైకి రావడానికి ప్రతి ఒక్క కథ ఇప్పటిదాకా 3 years పట్టింది.
నేను సెలెక్ట్ చేసి అంత టైమా? అదే సార్, అంటే లాక్డౌన్ ముందు సెలెక్ట్ అయిన కథలు ఉన్నాయి. ఎస్, లాక్డౌన్ ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్. అప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు నేను ఆ కథ అప్పుడు సెలెక్ట్ చేస్తాను, ఒక 2.5 years టైం అనేది వెళ్ళిపోద్ది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేనే చాలా ఎక్స్ప్లోర్ అయిపోయింటాను. ఏది సినిమాలు చూసే ప్రాసెస్లోనో లేకపోతే బయట సినిమాలు ఎన్ని చూడడం, లాక్డౌన్లో మనం అదర్ లాంగ్వేజెస్ సినిమాలు అన్నీ చూసిన తర్వాత యాజ్ ఏ ఆడియన్ అండ్ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ నాకు అరే ఇలాంటివి చేయాలి కదా అనేది మనకు అనిపిస్తుంది. అవును, రియలైజేషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ మనము కమిట్ లాక్ అవుతాం. అప్పుడు ఏమైపోద్ది, దీన్ని ఎంత బ్లెండ్ చేయాలనిపించినా మన ప్రయత్నం మనం చేయగలం, కానీ 100% దీన్ని చేయలేం. అయితే 2 చేయాలి సార్. ఏంటంటే మనము రిక్వెస్ట్ చేసి ప్రొడ్యూసర్ని కానీ రిక్వెస్ట్ చేసి, సార్ మనం ఇది ఇలా స్టార్ట్ చేసాము, ఏదో కొంచెం తేడా కొడుతుంది, మన సినిమాని ఏమన్నా ఆపేద్దామా లేకపోతే ఇలా అన్నది ఇంకో కథకి వెళ్దాం చేయాలి. అది మన చేతుల్లో లేదు, వెన్ మనీ ఇన్వెస్టెడ్ మన చేతుల్లో లేదు అన్నప్పుడు ఇంక మనం ఏమీ చేయలేం. ఉన్నదాన్ని ఏం బెటర్మెంట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనే ప్రయత్నంలో చేయాలి. అలా చేశాను తప్ప నేను ఏ రోజు, ఎందుకంటే సార్ నేను ప్రొడ్యూసర్ అనే ఒక అతను నా మీద ₹1 పెడుతున్నాడు అంటే ఇప్పటి వరకు టిల్ డేట్ నా సినిమాని నేను వర్క్ చేసే విధానంలో కానీ దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో కానీ టిల్ డేట్ రిలీజ్ వచ్చేంత వరకు నా తాపత్రయం నేను ఎంతైతే చేయాలో నా పని చేయాలో చేస్తాను సార్. బట్ సినిమా రిజల్ట్ ఆడియన్ ఇది బాగాలేదు అని అన్నాడు అంటే ఏ రోజు నేను సినిమాని మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కూడా ఈ సినిమా అదిరిపోయింది టిల్ దట్ డేట్ నేను నా భుజాల మీద ఎంత అయితే వేసుకోవాలో సినిమాని తీసుకెళ్తాను సార్. ఆడియన్ దాని మీద ఒకటి ఇచ్చిన తర్వాత దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. ఓకే, అంటే మెజారిటీ ఇప్పుడు ఏ ఫిలిం అందరికీ నచ్చదు సార్, బట్ ఒక మెజారిటీ ఒక 60% మందికి నచ్చుతుంది, 40% నచ్చట్లేదు అంటే ఐ ప్రమోట్ ఇట్ అగైన్. లేదంటే నచ్చిన వాళ్ళు ఉన్నారు చూడండి, ఫీడ్బ్యాక్ బట్టి నేను అలా వెళ్తాను. ఓకే, సో బట్ 100% మన సినిమా ఏదైనా రియాలిటీలో ఉంటుంది సార్, ఏది ఎందుకు జరిగేది అది, అండ్ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనము ఇంతకుముందు అదే చెప్పాను కదా సార్, వింటాం మనం, అరే ఎందుకు హీరోకి వరుసగా 10 సినిమాలు వెళ్ళిపోతున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి, 5-6 సంవత్సరాలు హిట్ పడట్లేదు ఏంటి అని అంటే మనకేమనిపిస్తుంది, అరే కొంచెమన్నా వీడికి తెలియలేదా చూసుకోవచ్చా అనే పర్సెప్షన్ ఒక యాజ్ ఆడియన్గా బయట ఉన్నప్పుడు నాకు అనిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రియాలిటీ తెలుస్తుంది. నువ్వు అదే గ్రూవ్లో పడిపోయావు. అది పడినప్పుడు అరే మనం ఎంత ఉన్నా, బట్ హ్యాపీ థింగ్ ఏంటంటే నాది అందరికీ తెలిసిపోయాయి సార్. నా హిట్ అయినా తెలిసింది, ఫ్లాప్ అయినా ఎక్కువ తెలిసింది. ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ టైం 3 years ఆఫ్ టైంలో లక్కీలీ ఇప్పుడు నిజంగా చెప్పాలి అని అంటే సార్, యాజ్ ఎ యంగ్ ఫిల్మ్ మేకర్ లైక్ మీ, ఒకవేళ అక్కడ బయట నుంచి వచ్చి ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చి మన సినిమా చేసే ప్రాసెస్లో అన్ని సినిమాలు రైట్గా రిలీజ్ అవ్వడమే పెద్ద టాస్క్. అదే పెద్ద అచీవ్మెంట్ ఆ సినిమాలు మన సినిమాలు అన్నీ ఉన్నాయని దాన్ని ప్రమోట్ చేసి తీసుకొచ్చి థియేటర్ వరకు ఆడియన్ వరకు సినిమా తీసుకురావడం అన్నది పెద్ద థింగ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. నేను నేర్చుకున్న వర్క్ చాలా ఉంది ఈ 3 yearsలో, అండ్ నా ఫ్యూచర్ ఏంటి నాకు తెలుసు.